హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మోదీ రెడ్ కార్పెట్ వేస్తున్నారు. బీజేపీ ఆదరంగా స్వాగతం పలుకుతోంది. బీజేపీ పరివారం మొత్తం చంద్రబాబుకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు లేనిదే బీజేపీ లేదు, చంద్రబాబు లేనిదే బీజేపీ ప్రభుత్వము లేదు. చంద్రబాబు అవసరం చాలా ఉంది. అత్యధిక సీట్లు సాధించి ఎన్డీఏ చతికిలపడిన టైంలో, బీజేపీ బాగా వెనుకబడిన టైంలో, కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా దాటని సమయంలో చంద్రబాబు సాధించిన సీట్లు ఇప్పుడు బీజేపీకి చాలా అవసరం. ఈ కారణంగానే ఇప్పుడు ఎన్డీఏలో మోదీ చంద్రబాబుకి ప్రాధాన్యత ఇస్తారు. నితీష్ కుమార్ కంటే ముందుగా చంద్రబాబుకి ప్రయారిటీ దక్కుతుంది. చంద్రబాబు ఏది చెప్తే అదే జరుగుతుంది. ఆయన ఏం కోరుకుంటే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు లేనిదే మోడీ లేడు, మోదీ ప్రభుత్వము లేదు. రాజకీయ వర్గాల్లోనూ మీడియా వర్గాల్లోనూ ఇప్పుడు చంద్రబాబు పైనే చర్చ. కేంద్రంలో ముఖ్యంగా ఎన్డీఏలో చంద్రబాబు కీలకం కాబోతున్నారు. చంద్రబాబు ఎన్డీఏ చక్రం, అదే ఎన్డీఏ స్టీరింగ్ తిప్పబోతున్నారు. ఆయన తన ఆశయాలను తాను అనుకున్నవి అన్నీ సాధించబోతున్నారు. ఎందుకంటే బీజేపీ చంద్రబాబుకు కావాల్సినంత ప్రాధాన్యత ఇస్తుంది. చంద్రబాబు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే వస్తున్న వార్తల ప్రకారం, వస్తున్న అంచనాల ప్రకారం చంద్రబాబుకి ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఇస్తారు. ఎన్డీఏ హోదా ఆయనకు కట్టబెడతారు. ఎన్డీఏ అధినాయకుడి హోదా ఆయన కట్టబెడతారు. అది కాకుండా స్పీకర్ పదవి, కేంద్రంలో మంత్రి పదవులు కూడా టీడీపీకి దక్కే అవకాశాలున్నాయి. టీడీపీ చాలా అవసరం. టీడీపీ ఎన్ని సీట్లు అడిగినా, ఎన్ని మంత్రి పదవులు అడిగినా ఇచ్చేందుకు ఇప్పుడు మోదీ సిద్ధం. స్పీకర్ పదవి కాదు కదా, ఆయనకు ఏకంగా బాబుకు ఎన్డీఏ కన్వీనర్ పదవి కట్టబెట్టబోతున్నారట. అంటే చంద్రబాబు నిన్నటి వరకు రాష్ట్రానికే పరిమితమై ఓటమి పాలతో కుంగిపోయిన చంద్రబాబు ఇప్పుడు విజయదరహాసంతో దేశ రాజకీయాలను కూడా చక్రం తిప్పబోతున్నారన్నమాట. రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు కింగ్ మేకర్. ఒకప్పుడు కూడా ఆయన ఢిల్లీలో కింగ్ మేకర్. అలాంటి చంద్రబాబు తన అనుభవానంతా రంగరించి తనకు కావాల్సింది సాధించుకోబోతున్నారు. ఆయన ఎన్డీఏ కన్వీనర్గా మారబోతున్నారు. ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గంలో పదవులు, రాష్ట్రానికి కావాల్సిన అన్ని డిమాండ్లను ఆయన సాధించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. బీజేపీ ఇప్పుడు చంద్రబాబు అడిగింది ఏదైనా చేస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు తమ రాష్ట్రానికి ఏం కావాలి, తన రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని కూడా సమాలోచన జరుపుతున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో తామే కీలకం కాబట్టి కావాల్సినవన్నీ సాధించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. మోదీ ప్రభుత్వం కూడా నిలకడగా ఉండాలంటే చంద్రబాబు చాలా అవసరం కనుక చంద్రబాబు డిమాండ్లను అన్ని పరిశీలించవచ్చు, పరిష్కరించవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్కు ఈ రకంగా మంచి రోజులు వచ్చాయన్నమాట.